ఈ గుమ్మడికాయ గుమ్మం ముందు ఎందుకు కట్టాలనేటటువంటి దాని గురించి మనం తెలుసుకోవాలంటేనమ్మా, ఇంటికి ఉండేటటువంటి గుమ్మాన్ని ద్వారలక్ష్మి అని పిలుస్తారు. లక్ష్మీ అనుగ్రహం మీ ఇంట్లో కొన్ని ప్రదేశాల్లో ఉంటుంది. మొదటిది గుమ్మం ముందు ఉంటుంది, గుమ్మముతో ఉంటుంది. తర్వాత గుమ్మం ముందు ఉంటుంది. అందుగురించే గుమ్మం ముందు కళ్ళాపి జల్లి ముగ్గు పెట్టండి రా అనేది. అందుకే సూర్యోదయం అవ్వకుండా ముగ్గు పెట్టేసేయండి అని చెప్తారు. ఎందుకంటే సూర్యోదయం అవ్వకుండా ముగ్గు పెట్టేస్తే లక్ష్మీదేవి అలా వీధిలో నడుచుకుంటూ వెళ్తూ ఏ ఇంటి ముందైతే ముగ్గు ఉందో ఆ ఇంట్లో అడుగు పెడదామని అనుకుంటుంది అనమాట. కాబట్టి గుమ్మము ముందు లక్ష్మి ఉంటుంది, గుమ్మముతో కూడి లక్ష్మి ఉంటుంది. ఆవిడే ద్వారలక్ష్మి. అందుగురించే మనం సింహద్వారము అంటాం. సింహంతో పోలుస్తాం మనం ద్వారాన్ని. ఎందుకంటే సింహము అనేటటువంటి ఆ పదానికి ఎంత శక్తి ఉందయ్యా అంటే విశేషమైనటువంటి శక్తి ఉందన్నమాట. అంటే యోగాన్ని కలిగించేటటువంటి, ఐశ్వర్యాన్ని కలిగించేటటువంటి శక్తి ఆ యొక్క సింహద్వారమునకు ఉంది. కాబట్టి ఆ ద్వారలక్ష్మిని కనుక మనం పూజిస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది అని చెప్తారు. అయితే ద్వారలక్ష్మిని మనం పూజించినప్పటికీ కూడా భూత ప్రేత పిశాచ గణాలు కొన్ని ఉంటాయి. వీటినే మనం పాజిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్ అని విభజిస్తూ ఉంటాం. పాజిటివ్ ఎనర్జీస్ అంటే దైవశక్తి, నెగిటివ్ ఎనర్జీస్ అంటేనేమో ఈ యొక్క భూత ప్రేత పిశాచ శక్తి. ఇవన్నీ కూడా ఇంటి లోపలికి ప్రవేశించాలని చూస్తాయి. ఇవి ఎక్కడ ఉంటాయంటే ఎక్కడో ఉండవు, మనలోనే ఉంటాయి ఇవన్నీ కూడా. ఎదుటివాడు కనుక ఏదన్నా సాధించాలంటే ఏమిట్రా వీడని మన కళ్ళల్లో నిప్పులు పోసుకున్నామంటే అదే నెగిటివ్ ఎనర్జీ. దాన్నే నరఘోష అంటారు. నరఘోష నరపీడగాను, నరపీడ నరశాపంగాను, నరదృష్టిగా, ఈ విధంగా అనేక రకాలుగా మారుతుంది. దిష్టి అంటారు చూసారా, ఆ కళ్ళలోంచి వచ్చేటటువంటిది ఏదైతే నిప్పులు ఉన్నాయో ఎదుటి వాళ్ళ దాంట్లో కళ్ళలోంచి వచ్చే నకారాత్మక శక్తి ఉందో ఆ నకారాత్మక శక్తి మనల్ని నాశనం చేస్తున్నాడు. అందుగురించే నకారాత్మక శక్తికి నాశనము అని పేరు అనమాట. అందుకని అటువంటి నాశన శక్తి మన ఇంట్లోకి అడుగు పెట్టకుండా, మన ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళ మీద ఆ యొక్క దృష్టి పడకుండా, ఆ ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా సిరి సంపదలతో, భోగభాగ్యాలతో కులాసాగా చక్కగా ఆనందంగా జీవించాలంటే ఆ ఇంటి మీద నకారాత్మక శక్తి ఉండకూడదు. నర దృష్టి, నర పీడ, నర ఘోష, నర శాపం ఇవి ఉండకూడదు. అందుకని ఏం చెయ్యాలి? ఇంటికి బలి ఇమ్మన్నారు. బలి అంటే ఏదో ఒక కోడిని కోసుకొచ్చి దాన్ని పీకి కోసేసేయడమో, మేకను తీసుకొచ్చి కోసేయడమో కాదమ్మా. బలి ఇవ్వడము అంటే మనము చేయవలసినటువంటి పని సవ్యముగా చేయడం. చాలామంది నక్షత్ర బలి చేయించుకోండి అంటే బాబోయ్ నక్షత్ర బలి ఏమిటో అనుకుంటారు. కానీ శాంతికి బలికి తేడా లేదు. 10 శాంతులు కలిపితే ఒక బలి. మీరు సంవత్సరానికి ఒకసారి శాంతి చేయించుకుంటే అలాంటి 10 సంవత్సరాలు చేసే శాంతులు కలిపితే ఒక బలి అనమాట. కాబట్టి బలి ఇమ్మన్నారు. ఏ బలి ఇమ్మన్నారు అంటే ద్వారలక్ష్మికి ఏ బలి ఇవ్వాలి? మీరు మేకను పట్టుకోవచ్చు, కోడిని పట్టుకో కోసేస్తే అమ్మవారు సంతోషించదు. ఆవిడికి చేయాల్సినటువంటి విధంగా చేయాలి. ఎందుకంటే అమ్మవారు ఈ సకల చరాచర సృష్టిలోనూ కూడా అన్ని జీవజాలం అమ్మవారికి సంతానమే, దేవతలకి. కాబట్టి తన సంతానాన్ని తానే తినాలని ఏ తల్లి కోరుకుంటుందో, ఒకవేళ కోరుకుంటే ఆవిడ తల్లి ఎందుకు అవుతుంది ఆ మొహం? కాబట్టి ఆవిడ ఏం కోరుకుంటుంది? బలి ఇమ్మంటుంది. బలి ఇవ్వడము అంటే శాస్త్రంలో చెప్పారు కూష్మాండ బలి, దాన్ని తప్ప ఇంకేం ఇవ్వకూడదట. కూష్మాండ బలి. అసలు కూష్మాండం అంటే ఏమిటి? గుమ్మడికాయ. దాంట్లో 2 రకాలు ఉన్నాయి. రాచగుమ్మడి, బూడిద గుమ్మడి, 2 రకాలు ఉన్నాయి. రాచగుమ్మడి అంటే మనం కూరల్లోనూ పప్పులోనూ ఈ సాంబారులో వేసుకునేది రాచగుమ్మడి. బూడిద గుమ్మడి అంటే మనం వడియాలు పెట్టుకునేది బూడిద గుమ్మడి. కూష్మాండ బలి ఎలా ఇవ్వాలంటే మనం కూర వండుకునేటటువంటి గుమ్మడికాయ తీసుకొచ్చి దాన్ని ముచ్చిక తీసేసి ఆ ముచ్చిక ఉండేటటువంటి ప్రదేశంలో కర్పూరాన్ని పెట్టి వెలిగించి దాన్ని సింహద్వారానికి సవ్యముగా 3 సార్లు, అపసవ్యముగా 3 సార్లు తిప్పి పగలగొట్టి దాంట్లో పసుపు కుంకుమ వేయడం. ఇదే బలి. ఇంకొక విధానం కూడా ఉంది. ముందే తీసుకొని వచ్చినటువంటి ఆ యొక్క గుమ్మడికాయని ముచ్చిక ఉన్నటువంటి ప్రదేశాన్ని చాకుతో కోసి అది తీసి దాంట్లో వసంతము అంటారు. పసుపు నీళ్లు సున్నం కలిపితే ఎరుపు రంగులోకి మారుతుంది. ఆ వసంతం పోసి మళ్ళీ ఆ ముచ్చికను అలా పెట్టేసి అది దృష్టిగా చూపించి పగలగొట్టి పసుపు కుంకాలు వేయడము. ఇది బలి అంటారు. దీన్ని కూష్మాండ బలి అంటారు. కూష్మాండ బలి ఇవ్వడం వల్ల చాలా కాలంగా ఏవైతే దుష్టశక్తులు పట్టుకుని ఉన్నాయో ఆ గృహాన్ని అవన్నీ కూడా తొలగిపోతాయి. మరి బూడిద గుమ్మడికాయ ఎందుకు కట్టాలి అంటే బూడిద గుమ్మడికాయని కాలభైరవ స్వరూపంగా పూజిస్తాం మనం. కాలభైరవుడు అంటే ఎవరయ్యా అంటే కాల అంటే నల్లని, భైరవము అంటే కుక్క, నలుపు రంగు కుక్క రూపంలో ఉంటూ మనల్ని కాపాడేటటువంటి వాడే కాలభైరవుడు.
కుక్క మన ఇంట్లో ఉంటే ఏం చేస్తుంది, ఎవరన్నా వస్తుంటే భౌ అంటుంది ఒకసారి, వాళ్ళు ఏమంటారు వెంటనే మనం తలుపు తీస్తున్నాం అనుకోండి, ఏమంటే ఆగండి తలుపు తీయకండి, ముందు కుక్కను కట్టేసేయండి అంటారు కదా. అదేవిధంగా కుక్కని చూసి ఏ విధంగా ఇతరులు భయపడతారో మన ఇంటికి వచ్చేయండి అపరిచితులు, అదేవిధంగా ఈ కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయని మీరు ఇంటి ముందు కడితే భూత ప్రేత పిశాచాది గణాలన్నీ కూడా భయపడి పారిపోతాయిట. అయ్య బాబోయ్ కాలభైరవుడు ఉన్నాడు అక్కడ, అయ్య బాబోయ్ అటు వెళ్ళకండి అని పారిపోతాయి. కాబట్టి ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలు, అంతకుముందు ఉన్నటువంటి దుష్టపీడలని తొలగించేటటువంటిదేమో కూర గుమ్మడి, కూష్పాండ బలి. ఈ పెద్ద బూడిద గుమ్మడికాయ దీన్ని బద్దలు కొట్టాల్సిన పని లేదు, దానికి కాస్త గంధము కుంకుమ బొట్టు పెట్టి కాస్త అగరత్తు చూపించిన ఉట్టిలో పెట్టి కట్టాలి దాన్ని. అలా ఇంటి ముందు ఈ బూడిద గుమ్మడికాయని కట్టడం వల్ల గృహంలో అంతకుముందు ఉన్నటువంటి దోషాలను కూర గుమ్మడికాయ తీసేస్తే ఈ బూడిద గుమ్మడికాయ ఇక మీదట కొత్త దోషాలు రాకుండా కాపాడుతుంది. కాబట్టి కూష్మాండ బలి అనేటటువంటిది శాస్త్రము ఒప్పుకున్నటువంటి ప్రక్రియ.